హలో ఫ్రెండ్స్, ఈ రోజు నా వీడియోని పట్టణాల నుంచి గ్రామాలకు వెళ్తున్నా. ప్రతి గ్రామానికి ఒక స్పెషల్ అంటూ ఉంటుంది. ఈ నెల్లూరులో ఒక చిన్న గ్రామానికి అయితేనే వచ్చిందా. ఇక్కడ ఏంటంటే వీళ్ళ జీవన విధానం, ఇక్కడ పరిస్థితి రావాలని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎందుకంటే గ్రామాలు ఎలా అభివృద్ధి చెందుతున్నాయో మనకైతే తెలియదు, కానీ పట్టణాలు చాలా అభివృద్ధి చెందుతున్నాయి. కానీ గ్రామాల పరిస్థితి రోజు రోజు చాలా దారుణంగా అయిపోతుంది. కొన్ని గ్రామాలు అయితే ప్రజలు ఉండకుండా పోతున్నారు. సో ఇక్కడ వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది, వాళ్ళ జీవితం లైఫ్ స్టైల్ ఉంటుంది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీకు. ఆధార్ కార్డులు పోయినాయి. వాళ్ళలో మీ అమ్మ నాన్న చనిపోయారా? నేనైతే ఈ ప్లేస్ లో కెమెరా పట్టుకొని పోతే వాళ్ళని ఆశ్చర్యంగా చూస్తుండ్రు, వీళ్ళేంది కెమెరా పట్టుకొచ్చిండ్రని. సో వాళ్ళకి తెలియదు నేనైతే వీడియో షూట్ చేయడానికి వచ్చిందని. సో వీళ్ళతో చాలా ఫన్నీగా జరిగింది ఇన్సిడెంట్. స్టార్టింగ్ ఇలా కలవడం చూడండి మీరు ఒకసారి. ఫ్రెండ్స్, ప్రెసెంట్ అయితే మనం నెల్లూరులో ఒక ఇటుక బట్టి దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడైతే ఇక ప్రజల ఒక జీవన విధానాన్ని మనం తెలుసుకుందాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పల్లెలు ఎలా ఉంటుందో మనకైతే తెలియదు చాలా మందికి. సో ఈ రోజు వచ్చి ఈ ప్లేస్ లో పనిచేస్తున్న వాళ్ళని అడిగే తెలుసుకుందాం మనం. డైలీ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, సో ఎలా కష్టపడుతున్నారు, డైలీ వాళ్ళ కూలీ ఎంత, ఎన్ని గంటలు పని చేస్తారు, పని ఎలా ఉంటుంది అనే విషయాలు మనం తెలుసుకుందాం. ఏదో ఒక ఇద్దరు పెద్దలు అయితే ఉన్నారు, వీళ్ళని అడిగి తెలుసుకుందాం. మీరు అలా మీ పేరు ఏందన్నా? నా పేరు రాయుడు, సంజీవ్ రాయుడు. సంజీవ్ రాయుడు. మీరు ఎక్కడ ఉంటారు? ఇక్కడే ఇల్లు ఉంటుందా మీకు? ఇక్కడ బయట ఊర్లు. ఏ ఊరు మీది? దొంతాలి అంటే ఇక్కడే కదా, అది నెల్లూరులోనే. అక్కడ నుంచి వచ్చి ఇక్కడ పని చేసుకుంటాం. ఎన్ని సంవత్సరాలు పని చేస్తున్నా మీరు? మధ్యనే వచ్చినాయి. మంది వచ్చారా? మీకు ఎంత ఇస్తారండి ఇక్కడ కూలీ? ఎంత ఇస్తారు డైలీ? అంటే మన రాయి పెట్టండి, అదే రాయి పెట్టి ఇప్పుడు ఈ రాయి కోసుకుంటే 600. అట్టే వారానికి వచ్చి కానీ కోసుకుంటే 3000, 3500 వస్తుంది. 3500 దాకా వస్తుంది. ఆయనకి సగం ఓనర్కి సగం పేమెంట్, సగం పేమెంట్ మాకు. ఉత్తి మాటలే కానీ వారానికి 6000 రూపాయలు డబ్బులు వస్తాయి. వారానికి 6000 వస్తాయి. 6000 రూపాయలు డబ్బులు వస్తాయి. హోటల్లో కనీసం 2000 ఆయన బైక్ లో ఉంటారు కదా, ముందు తీసుకున్న డబ్బులు హోటల్లో 2000 పట్టిస్తారు. వాళ్ళు 2000 పట్టిస్తారు. 4000 ఉంటాయి. 4000 ఉంటాయి కదా, వారానికి 4000. నెలకు వచ్చేలాగా 4000 మామూలుగా. వారానికి 4000 వస్తాయి. 6000 వస్తాయి. 6000 2000 ఓనర్కి వెళ్ళిపోతాయి. 2000 వెళ్ళిపోతాయి. 4000 ఉంటాయి. 4000 1500 ఇంట్లో వాడుకు పెట్టుకుంటారు. ఏది కూరగాయ బారగాయ తెలుసుకోండి, మీరు సీటు పెట్టి తీసుకుంటారు. కొరవ వెళ్ళి పోసుకొని జలసా చేసుకుంటారు. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తా? అంతే, ఆ రోజుకి అయిపోద్ది. ఇంకా ఆ వారానికి కంప్లీట్. ఆ రోజుకి మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ వారానికి ప్రతి వారం ఉంటది. క్యాష్ ఉంటది, మళ్ళీ అలా ఉంటది. అయితే ఒక్కరోజే ఉండేది, అదే ఒక్కరోజే. అది తెచ్చుకోరు. ఏదో పొడి మాసాలు సిటీలో ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏదో పెట్టుకుని ఇంట్లో పెట్టుకొని అప్పుడు పసుపు తీసుకునేది వాటికని. కాదన్నా, పనిలో నీకెందుకు కష్టంగా ఉంటుందా, ఎలా ఉంటది? అంటే పని వల్ల అది మీకన్నా అంటే రోగాలు ఏమైనా రావడం ఏమైనా జరుగుతుందా? మీకేం లేవు, మంచిగానే పని చేయడం, పని చేసుకోవడం వల్ల. ఏదో ఒక గంట అంతే. 3 గంటలకు అలా చేసి మనం 3 గంటలకి. ఇది ఎంత మట్టి దొక్కిచ్చేదండి ఇది? అంటే ఫస్ట్ ఇలా చేస్తారా? ఫస్ట్ బండి ముందు బూర్లు పోస్తావా? అలా కొంచెం ఎక్స్ప్లెయిన్ చెప్తారా మీరు? ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఏంటంటే ఇటుక అనేది ఎలా తయారు చేస్తారో స్టార్టింగ్ నుంచి అయితే చూద్దాం. మనము ఇక్కడ ఒక అన్న పనిచేసా, అన్నిటికి తెలుసుకుంటున్నాను నేనైతే. సో చాలా మంది తెలియకపోవచ్చు, మనం ఇది ఇటుకలు చూస్తున్నాక నేను ఎలా తయారు చేస్తానని. సో ఈ రోజు అయితే ఒక అడిగి తెలుసుకున్నాం మనము. అన్న, ఇది ఫస్ట్ ఇది బూడిద ముందు మట్టిలో పోస్తాం. బూడిద మట్టిలో పోస్తారు. మట్టిలో పోసిన తర్వాత 4 బండ్లు 5 బండ్లు పోసిన తర్వాత పొట్టు పోస్తాం. నెక్స్ట్ ఇది తీసుకెళ్ళిపోయి పొట్టు పోస్తారా మట్టిలో? పొట్టు పోసిన తర్వాత మళ్ళీ అన్ని తెప్పించుకుంటాం బండితో. ఇదంతా మట్టి పోసుకుంటారు ఇక్కడ. పిల్లలు మీ వారు పిల్లలు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారండి. వీళ్ళు స్కూల్కి వెళ్తున్నారు కదా, పిల్లల్ని స్కూల్ పంపించండి కంపల్సరీగా. మీలాగా వాళ్ళని కూడా కష్టపెట్టకండి. ఏంటంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు చాలా విలువైంది. సో మనం కష్టపడినామని చెప్పి వాళ్ళని అలా చేసి కూడా. ఇది మట్టి అన్న, ఇది ఎంత చేస్తారా? అట్లా కలిపి పోయాలి రాయ.
ఆహా, అంటే ఈ ఫస్ట్ ఇలా తుక్కిచ్చేసేసి అంటే ఈ కాళ్ళతో దొక్కాల్సిందేనా? ఇది కాటన్ లోటు. దాంతో ట్రాక్టర్ దుక్కిస్తారు. దుక్కించిన తర్వాత ఇంక రేపు పొద్దున నరుపుకొని వేసుకోవచ్చు. ఇది దుక్కిచ్చిన తర్వాత ఇలా చార్జ్ చేస్తారా? ఆహా, ఇలా తయారు చేయాలా? అక్కడ కోస్తున్నారు అయ్యిందన్నవి అది గీత. ఆహా, గీత వేసుకోవాలి. గేర్లు అంటే సైడ్ లో ఈ గేర్లు వస్తాయి. ఈ గేర్లు తీసేస్తే కదా మనకి మలుపులు వేసి దానికి పట్టీలు వేసేదాన్ని. అవునవునవునులే, ఇవి చేస్తారు. ఓకే, అలా కోసేసి ఈ తర్వాత ఏం చేస్తున్నా? ఇది చేసిన తర్వాత ఇవి అంటే తన్నులు కట్టాలి. గోడలా కట్టాలా? గోడలా కట్టాలి. ఆహా, అంటే అదే విధంగా తట్టుకోవటం, గోడలు తట్టుకుంటూ ఆరిపోవటం, తట్టుకోవటం చేసుకోవాలి. తర్వాత ఏం చేస్తాను? వీటిని కాల్చొద్దా? వీటిని ఎక్కడ ఎక్కడ వేస్తారు బట్టి? అందులో పప్పు పెట్టంలా, అది పప్పుల ఫ్యాక్టరీ అది. దాని అవతల వేయాలి. మర్జిట్ ఒకటి వస్తుంది. మర్జిట్ తీసుకోండి. అంటే ఈ గ్రామంలో ఎక్కువ, ఈ ఊర్లలో ఎక్కువ ఇవే ఇటుక బట్టీలు ఎక్కువ. ఈ మొత్తం ఈ ఇటుక బట్టీలు ఎక్కువ. నెల్లూరులో ఈ ప్లేస్ లో ఎక్కువ మంది ఇటుక వాళ్ళు పనిచేస్తుంటారు ఇక్కడ, ఇటుకలకు సంబంధించింది. ఓకే ఓకే. అయితే నెలకు వచ్చి వారానికి వచ్చి 6,000 వస్తాయి. 6,000 వస్తాయి అన్నమాట. 6,000 వస్తే ఆయన ఓనర్ బైక్ వెళ్ళాక మాకు ఇది మీ జీవన విధానం డైలీ. అన్నా ఇంత కష్టపడుతున్నారు కదా, అంటే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే అంటే జీతాలు మీకు చాలా తక్కువ కదా. అంటే అంటే ఒక్కొక్కరికి 20,000 జీతాలు సంపాదిస్తున్నారు. ఇక్కడ చూస్తే మీరు 6,000, 3,000, 4,000 సంపాదిస్తున్నారు. కానీ ఇంత చిన్న దాంట్లో కూడా మీరు సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నారా? ఏం చేద్దాం, మన బతికి అది అయిపోయినా చేసుకుంటాం. అంటే కొంతమంది ఏంటంటే ఎంత ఉన్నా కూడా సంతోషంగా ఉండదు కదా. చదువుని కదన్నా, ఇప్పుడు చాలా మందికి చాలా డబ్బు ఉంటది, చాలా డబ్బు ఉన్నా కూడా ఎంత ఉన్నా కూడా సంతోషంగా లేకున్నట్టు. అంటే ఏ ఏరియా ఎంత ఉన్నా కూడా వాడు సంతోషంగా ఉండడు. కానీ ఇంత దాంట్లో కూడా మీరు సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నారు అంటా నేను. అది ఇంటికాడ బట్టి బాకీలకి వచ్చేస్తాం. ఇంటికాడ కొంట్లో బాకీ ఉంటాం వల్ల మేము అక్కడికి వచ్చి ఇక్కడ డబ్బులు తీసుకుంటాం. నీ కాడ 1,00,000 తీసుకుంటాం. అవునులే, 1,00,000 తీసుకెళ్ళి గేరాన్ని కట్టేస్తాం. అట్టాగా మా ఇంటి కాడికి వచ్చి ఈ బాకీ చెల్లిపెడేస్తే మేము వెళ్ళిపోతాం. ఇతని దగ్గర తీసుకున్న అమౌంట్ కానీ చెల్లిపోతే మళ్ళీ వేరేదికి పోతారు. మా ఇంటికి మేము వెళ్ళిపోతాం. ఇంటికి వెళ్ళిపోతారు. అంటే ప్రజలు బాకీ తీసుకున్నారు, అవి తీర్చడం కోసం ఇక్కడ పనికి వచ్చింది మీరు. ఈయన కూడా అంతేనా? పిల్లలు మటుకు బాగా చదివించండి అన్న మీరు. పిల్లలు మంచి చదివించేసి వాళ్ళ భవిష్యత్తు మంచిగా చూడండి. మీ ఎత్తుందే దొంతోలేనా? దొంతోలు నిజం అండి. మీది? మాది గుంటూరులో. గుంటూరా? ఓకే ఓకే. గుంటూరు వాళ్ళు కొంతమంది ఇక్కడ ఉంటారు, నెల్లూరులో ఉన్నారు తెలిసిన వాళ్ళు. మీరు కూడా ఫ్యామిలీ ఇక్కడే ఉంటారన్నా? ఇక్కడే ఉంటారా? ఇదేనా ఫ్యామిలీ మొత్తము? అయ్యే రూమ్ 5 రూములు ఉంటాయి. 2 రూములు ఖాళీగా ఉన్నాయి, 3 రూములు మేము ఉన్నాం. ఓకే ఓకే, 2 రూములు ఖాళీగా ఉన్నాయి, 3 రూములు మీరు ఉన్నారు. బస్ రూమ్, ఎక్కడ రూమ్, బాత్రూమ్ రూమ్, 3 రూములు మేము. అవి ఇంటి రూమ్లు. ఆడప్పుడు పని చేస్తే ఇంటికి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయాం కాడ అన్నం కింద తినేసి అవి ఇండి రూమ్లే చేస్తావా? ఫ్రెండ్స్, నిజంగా మనమైతే మన రూముల్లో ఫ్యాన్ లేవు, ఫ్యాన్ తిరిగినా ఏసీలు లేవు మనం ఫీల్ అయిపోతుంటాం. కానీ ఇక్కడ చిన్న చిన్న రూముల్లో మనం చూస్తే ప్రతి ఒక్కరి జీవనం అనేది ఒక విధంగా ఉండదు ఫ్రెండ్స్. ఇదేంటన్నా ఇది? ఇదే చెప్పనా? దీంట్లో మట్టి వేసుకుంటాం. దీంట్లో మట్టి వేసుకొని ఆడ పట్ల పరుచుకొని ఇక్కడ అక్కడ నుంచి కొసకా నుంచి ఆ నుంచి మట్టి వేసుకుంటే నేరుగా వచ్చేయాలి. నేరుగా వచ్చినాక ఇంకా మన కోత ముందు కోత అట్ట వేయాలి. కోత ఇలాగా ఈ బండి ఈ బండి దానికో ఉపయోగిస్తారు. అంతే. ఓకే ఓకే అన్న, రండి చూద్దాం రండి ఫ్రెండ్స్. మనమైతే వీళ్ళు ఉండే ఇల్లు అయితే చూద్దాం ఇప్పుడు మనము. నిజంగా చాలా సంతోషంగా ఉంది నాకు వీడియో చేయడము. అంటే అలాంటి సంతోషం అంటే ఒక పక్క సంతోషం, ఒక రోజు కష్టం ఉంటాను. కష్టమే మీది, పని కష్టమే కదా. ఈ మేము ఉండే రూమ్ లో ఇదన్నా మీ ఇంట్లో అక్కడ మీది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఇంట్లోకి వెళ్తున్నాం. ఇక్కడ ఇది వీళ్ళు ఉండేది ఇంట్లో లోపల. ఇక్కడ ఉంటారన్న మీరు? ఇక్కడే ఉంటాం ఫ్రెండ్స్. ఇది ఇక్కడ వాళ్ళు పనిచేసే వాళ్ళ ఇల్లు అయితే ఇది. ఇక్కడే పడుకుంటారన్న మీరు? కిందే సాపేసుకుని పప్పుకుంటాం.
మీకు అంటే మీ మామూలుగా పిల్లలు అక్కడంతా అక్కడ ఉన్నారనా? గుంటూరు ఊరు పోయింది మా అమ్మ. ఎక్కడికి వెంకటేశ్వరం పోయి ఉన్నది. వెంకటేశ్వరం వెళ్ళినారా? వెంకటేశ్వరం వెళ్ళున్నారు. రేపు వచ్చేస్తుంది అమ్మ. ఓకే ఓకే. ఇది వచ్చి వీళ్ళ నాన్న వెళ్ళేది. అదే నా పెద్దనలా ఆయన ఇల్లు. ఆయన ఇల్లు అది. అన్నది వచ్చి ఆ ఇల్లు. ఆ ఇల్లు ఈ మూడింట్లో మేము ఉండేది. ఆ ఇంట్లో వెళ్ళిపోయారు, ఈ వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు మూడింట్లో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ మట్టి అయిపోతే మేము కూడా ఇంకా వెళ్ళిపోతాం. అవునా? అంతే. అంటే ఇది మొత్తం అయిపోయిన తర్వాత మీరు కూడా ఎక్కడి నుంచి వెళ్ళిపోతాం? సలగర అయిపోయినట్టు ఇంకా. అంటే మేము వచ్చాడికి వచ్చి సంవత్సరం అయిపోయింది. అక్కడ వచ్చి 2 సంవత్సరాలు చేసాం, ఇక్కడ సంవత్సరం, 3 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం. కాదా ఇదే నువ్వు చేసే పని ఏంది? అది ఇప్పుడు చేసే పని ఇది రింగా? అంటే ఎత్తులు తగ్గులు లేకుండా దానికా? దీంతో వేసేది? మీరు మీకోసం తీసుకొచ్చిన పాప రానా సమోసిందిరా రానా పాప మీకోసం తీసుకొచ్చిన అన్నా వాళ్ళు మీరు అన్నా సమోసా తీసుకున్నానా? అందరే మొహమాట పడుతుండ్రే. తీసుకున్నా వాళ్ళకి అన్న వాళ్ళు లేరు. తీసుకున్నా అది నువ్వే ఇవ్వు వాళ్ళకి. అందరికి ఇచ్చేసి. ఇప్పుడంతే మీ ఫ్యామిలీ అంతానా? అంటే జనాలు నీళ్ళు వచ్చేసింది మాట ఇళ్ళకి. నీళ్ళు వచ్చేసినలాకే ఆధార్ కార్డులు పోయినాయి. జనాలు చాలా మంది పోయారు. వాళ్ళలో మీ అమ్మ నాన్న చనిపోయారా? మా నాన్న ఎవరు లేరు. 5 మంది మేము. మగవాళ్ళే 3 ఆడపిల్లకాయలు. ఆధార్ కార్డు లేరు. అంటే మీరు అసలు లిస్ట్ లేరు, ఓటర్ లిస్ట్ లేరు మీరు? అయితే రాగా గారు ఇప్పుడు ఈ పండుగ చేస్తా ఉంటున్నాం అంతే. అది చేపిస్తుంటే తమ్మ పడిపోతున్నది. తమ్మ పడిపోతుంటే అన్ని మా లిస్ట్ అంతా చూపిస్తున్నారు. అది నంబర్ కావాలంటున్నారు, ఆధార్ నంబర్ కావస్తే వచ్చేస్తుంది అంటున్నారు. అది మాకు రాకపోతుంది, నేనేం చేయలేకపోతుంటే. మీకు ఆధార్ కార్డు కావాలైతే ఫోన్ నెంబర్ లేదు, ఆధార్ నెంబర్ గుర్తులేదు. మీ పేరు గుర్తుంది? మీ పేరు ఒకటి తెలుసు? పేతురు ఆయన పేరు? నా పేరు పేతురు. ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఎవరెవరు చివరి వరకు చూశారో ఒక చిన్న హెల్ప్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తున్న పేతురు అనే అబ్బాయికి అయితే ఆధార్ కార్డు లేదు. వరదల్లో కొట్టుకొని పోవడం వల్ల వాళ్ళ తల్లిదండ్రులు కోల్పోయిండు. దాంతోపాటు అతను ఆధార్ కార్డు కోల్పోవడం జరిగింది. అప్పుడు ఆయన వయసు వచ్చి 10 సంవత్సరాలు. ప్రజెంట్ అయితే నెంబర్ గుర్తులేదు, ఫోన్ నెంబర్ గుర్తులేదు. ఓన్లీ ఐరిష్ ఫింగర్ ప్రింట్స్ ద్వారానే ఒకవేళ ఆధార్ కార్డు ఎలా పొందవచ్చో మీకు తెలుసుంటే సార్ కామెంట్ అయితే చేయండి. నేనైతే అతని దగ్గరికి వెళ్ళేసి ఆ పాసిబిలిటీ ఉంటే నేనైతే అతనికి ఆధార్ కార్డు తెప్పని ట్రై చేస్తా. వీలుంటే మీరు హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పాసిబిలిటీ అవుతుందో లేదో కామెంట్లో చెప్పండి. అలా అవుతుందని అయితే మనమైతే కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో. ఓకే ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.